పొద్దుటే కోతిమందంతా చెట్టు కింద చేరారు. ఇవాళైనా కొత్త మాస్టర్ వచ్చారు. అవుని, ఈ సంవత్సరం అప్పుడే 6వ హిస్టరీ మాస్టర్ వస్తున్నాడు. ఏమి అటు చూడండి, ఆ వర్మ కొండముచ్చులా ఎలా చూస్తున్నాడు. ఇంతకు ముందు వచ్చిన మాస్టర్లందరినీ బెదరగొట్టి పంపిందే కాక ఇప్పుడు వచ్చిన మాస్టర్ను కూడా పంపాలని ప్లాన్ వేస్తున్నాడు. ఇలా అయితే ఇక డిగ్రీలు మన చేతి కూర్చున్నట్టే. చూడండి, మనం ఇలా నోరు మూసుకుని కూర్చోబట్టే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. మిస్టర్ వర్మ, విద్యార్థుల మధ్య కలతలు ఎందుకని ఇన్నాళ్ళు మీరేం చేసినా సహించాం. మీకు చదువుకోవాలని లేకపోతే ఈ సిటీలో చాలా సందులు గొంతులు ఉన్నాయి, వెళ్ళి సర్వే చేయండి. షటర్, ఈ కాలేజీకి నువ్వే కాదు, నేను ఫీజు కట్టాను. డబ్బు కట్టి చదువు మీద ఝాసున్నవాడెవడు ఇలా అడ్డగాడిదలా బిహేవ్ చేయడు. వాణి కోపం వస్తే అంత మంచిది కాదు. రండిరా పోదాం. ఏ వాణి, మాస్టర్ని క్లాస్లో ఏడిపిద్దాం అనుకున్నా, కానీ నువ్వు అనవసరంగా రెచ్చగొట్టావు. ఇక మాస్టర్ని క్లాస్కి రానికుండా చేస్తాను. అది చూస్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకట తాండవ కృష్ణ శ్రీనివాస చక్రవర్తి. మన భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నట్లే నాకు కూడా పొడుగాటి పేరు ఉంది. మన దేశంలో ఈశాన్య దిశగా ఎత్తైన పర్వతాలున్నాయి. అందుకే మన దేశం ఎప్పుడూ అప్పుల పాలై ఉంటుంది. మీరు కనిపెట్టారో లేదో, వాస్తుశిల్ప దృష్ట్యా ఆ ఈశాన్య మూలగా ఉన్న ఎత్తైన పర్వతాలను తీసుకొచ్చి, అంటే నైరుతి మూలగా మన కేరళలో ఉంచగలిగితే మనకు స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. నేను హిస్టరీలో గోల్డ్ మెడలిస్ట్ని, వాస్తుశాస్త్రం కూడా చదివాను. కాళిదాసు కవిత్వం దగ్గర నుంచి కాళ నాళిక వరకు కంఠస్థం చేశాను. మాస్టారు, మీ సంగతులన్నీ సర్టిఫికెట్ల ద్వారా నేను తెలుసుకునే ఉన్నాను. మీరు వెంటనే బిఏ ఫైనల్ ఇయర్ క్లాస్ తీసుకోండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. మై జాయినింగ్ రిపోర్ట్. చూడండి మాస్టారు, బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొంచెం కొంటేవాళ్ళు, జాగ్రత్తగా వ్యవహరించండి. దట్స్ ఆల్ రైట్. మన భారతదేశానికి క్షమాగుణం ఉన్నట్లే నాలో కూడా దయాగుణం చాలా ఉంది. అంత మాత్రాన అల్లరి చేసే వాళ్ళను వదిలిపెడతానని మాత్రం అనుకోకండి. ఐఆమ్ 2 in 1. ఫేస్ చూస్తే తెలీదండి. దొంకోళ్ళు పట్టేవాడో దొరబాబు ఇట్టే పసికెట్టే ఇచ్చినండి. అలా అందరి ముఖాలు చూసి చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణదేవరాయలు నల్లగా పొట్టిగా ముఖమంతా స్ఫోటక మచ్చలతో ఉంటాడు. ఆయన రాజు అనుకోవచ్చా? అనుకోలేం గాని. అరే, మీ కన్ను ఏమిటి ఎర్రగా ఉంది? ఏ కన్ను? కుడి కన్ను. కుడి కన్నా? అదేమిటయ్యా, ప్రొద్దున చేప పిల్లలాగా బిలబిల్లాడుతుంటేను. కానీ ఇప్పుడు గుంటూరు మిరపకాయలాగా కరకరలాడిపోతుంది. చూడు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు టెస్ట్ చేయించుకో. నువ్వు కూడా. నమస్కారం మాస్టర్. నమస్కారం. నేను బిఏ ఫైనల్ స్టూడెంట్ అండి. గుడ్ గుడ్. అదేంటి సార్, మీ కుడిగొని ఎరగా ఉంది? ఎర్రబడిందా? ఇందాక కుర్రాళ్ళు కూడా అలాగే అన్నారు. ఇది మద్రాస్ అయ్యి అనుకుంటానండి, చాలా డేంజర్ సార్. ఇజ్ ఇట్? నేను క్లాస్కి వెళ్ళి చూస్తాను. నమస్కారం మాస్టర్. నమస్కారం. అదేమిటి మాస్టరు, మీ కుడికన్నా అలా ఎర్రగా మండిపోతోంది? ఇజ్ ఇట్? మద్రాసే అనుకుంటానండి. అమ్మో, అది పెద్ద అంటురోగం. జాగ్రత్త మాస్టర్. రియలీ? శుభం అంటూ కొత్త మేస్టర్ కాలేజీకి వచ్చి ఈ రోగం అందరికీ అంటించి వెళ్ళిపోయారంటే నీకెంత అవును? మాస్టరు, నా మాట విని ఈ రోజు లీవ్ పెట్టేయండి. సరే, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన 10 నిమిషాలకే లీవ్ పెట్టి చరిత్ర సృష్టించడం నాకు ఇష్టం లేదు. కానీ నీ కన్ను మూలంగా విద్యార్థులందరూ నష్టపడతారు. ఐ అగ్రీ విత్ యూ. మాస్టరు, ఈ పూట కాసేపు స్టాఫ్ రూమ్ లో రెస్ట్ తీసుకోవచ్చు కదండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు స్టూడెంట్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. కొత్త మాస్టర్ని క్లాస్ రూమ్ లో అడుగు పెట్టనివ్వనన్నాను, సాధించాను. దిస్ ఈజ్ నాట్ మై విక్టరీ, దిస్ ఈజ్ అవర్ విక్టరీ. వర్మ జిందాబాద్! వర్మ జిందాబాద్! వర్మ జిందాబాద్! వర్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. మేము ఫైనల్ ఇయర్ బిఏ స్టూడెంట్స్ సార్. ఐ సీ. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మొదటి రోజే మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఏమైంది సార్? అదే మద్రాస్ ఐ, వెరీ డేంజరస్, ఇన్ఫెక్షస్. ఏది? నన్ను ఒకసారి చూడండి. వద్దు, నా కంటితో మీ కన్ను కలిపితే ఫినిష్. అతుకుపోతుంది, అడ్డుకుపోతుంది. అదే, అందుకే నన్ను ఒకసారి కట్ చేసి చూడండి. వద్దండి, మీ అందమైన కళ్ళు కాషాయ రంగులాగా మారిపోతే నేను చూడలేదు. పర్వాలేదు మాస్టారు. అరే
ఏమీ లేదు సార్, ఊరికే మిమ్మల్ని అలా బోల్తా కొట్టించారు. కావాలంటే చూడండి. అరుణ, అద్దవి. అరే కరెక్టేనే, కానీ బాగానే ఉంది. మరి అనవసరంగా మన వాళ్ళు నా మీద ఎందుకు ఇలా దండయాత్ర ప్రకటించారు? అది హాబీ సార్. ఇలాగే ప్రతి మాస్టర్ని హాడలు కొట్టి పంపిస్తున్నారు. ఇంతవరకు ఏ లెసన్ పూర్తి కాలేదు సార్. అలాగా, అయితే పదండి, ఇవాళ వాళ్ళకు మంచి లెసన్ ఇస్తాను. ఏమండి, ప్రతి గొప్పవాడి వెనక ఓ ఆడది ఉందని చదివాను. మీరు నా స్టూడెంట్ అయినా నా పక్కనే ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్నే జయించవచ్చు అనిపిస్తోంది. ఆ మాత్రం ధైర్యం మీకుంటే నా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది సార్. నీ కోఆపరేషనే నాకుంటే నేను 2 in 1 అయిపోతాను. సరే. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, ఓ డీర్ అండ్ రోయ్, ఒలికించేయండి అలా లీటర్ ప్రేమ. మిస్టర్, నీ పేరేమిటి? పేరులో ఏముంది మాస్టారు, మీకు లేదా పేరు చక్రవర్తి అని? ఏం లాభం? చివరికి చేసేది బతకలేని బడిపంతుల పని. మిస్టర్, నాతో పెట్టుకోకు. అసలే నేను 2 in 1. అటు బడిపంతుల్ని కాగలను, ఇటు బడిత పూజ చేయగలను. అమ్మో, గురుడు గట్టి జోకేశాడు రోయ్. కొట్టండి జోకి జయజయలు. చక్రవర్తికి జై. చక్రవర్తికి జై. చక్రవర్తికి జై. జై. పోనీ నేను ఇలా అడుగుతాను. ఎలా? నిజం కాదనుకోండి, నేను మీతో వచ్చేస్తానని అనుకోండి, ఆహా. మీరైతే ఏం చేస్తారు? నేనా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏమంటానండి?